మరి అప్పుడు దాన్ని ఏమన్నా దాన్ని రౌడీజం అనరా? రౌడీజం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు సాయి ధరమ్ తేజ్కి మాత్రమే దెబ్బలు తగిలించుకున్నాడు. అక్కడ ఏ చిన్నపిల్లలో అటు సైడ్గా నడుచుకుంటా వస్తే ఆ పిల్లల మీద పడి ఉంటే ఏమయ్యేది? ఆ పిల్లల జీవితం. ఒక లేడీ ఎవరో నడుచుకుంటా వస్తుంది, ఏమయ్యేది? నువ్వు రౌడీ కాదు, నువ్వు ఉత్తముడివి, నీ సంస్కర్తవి, నువ్వు సంఘ సంస్కర్తవి. కాబట్టి ఒక భార్య ఉండగా ఇంకొకళ్ళకి, ఇంకొక భార్య ఉండగా ఇంకొకళ్ళకి ఎంతమందికి కడుపులు చేసావు, ఎంతమందికి కడుపులు తీపిచ్చావు? ఆ రేణు దేశాయ్ గారి ఏడుపు ఏంటి? దానికి సమాధానం చెప్పు. ఇప్పుడు ఒక పంజాబీ అమ్మాయి ఏమో రోజుకొక ట్వీట్ పెట్టి ఆ అమ్మాయికి మైండ్ సరిగ్గా లేక బయటికి రావాలా వద్దా అనే డైలమాతో ఏదో సెటిల్మెంట్ తీసుకున్న డబ్బులకి మళ్ళీ ఏమన్నా అన్యాయం జరిగిపోతుందనే కన్ఫ్యూజన్లో ఆ అమ్మాయి చేసే ట్వీట్లు ఏంటో ఆ అమ్మాయి బాధ ఏంటో అడుగు. నువ్వు సినిమా ఇండస్ట్రీలో ఆడోళ్ళ గురించి రెస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నావు కదా. నీకు రెస్పెక్ట్ ఉన్నవాడు అయితే నీ పక్కన యాక్ట్ చేసే హీరోయిన్లు వేసే బట్టలు ఎప్పుడైనా నువ్వు చూసావా? అది నువ్వు డిమాండ్ చేస్తావంట కదా, ఈ హీరోయిన్ కావాలి నాకు అని. ఒక సినిమాలోనేమో రేణు దేశాయిని సెట్ చేసుకున్నాం, ఒక సినిమాలోనేమో అన్నా లెజినోవా అని సెట్ చేసుకున్నాం, ఇంకా త్రివిక్రమ్ ద్వారానేమో కొంతమందిని సెట్ చేసుకుని కడుపులు చేసి వాళ్ళని రోడ్డు మీద వేసావు. అదే లెజినోవా కూడా అందులో ఒక బాధితురాలు. ఆవిడ కడుపు తీయించుకోను, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని కూర్చోవడంతో ఆవిడ పెళ్లి చేసుకున్నావు. ఈ పంజాబీ అమ్మాయి ఏమో పాపం తింగరదు కదా, తీయించేసుకుంది గబిక్కన. మరి దానికి కారణాలు ఏంటో మరి. చంపేస్తానన్నారంట, చంపేస్తానంటే ఎవరికైనా భయమే కదా. మరి పంజాబీ వాళ్ళతో పెట్టుకుంటే వాళ్ళ కత్తులు వాళ్ళు ఎప్పుడు బొడ్లో దోపుకుని ఉంటారు. నీకు నా కొడక, నువ్వు చెప్తున్నావు కదా రౌడీయిజాల గురించి. నీ రౌడీయిజాలు ఏంటో అసలు మేము మెయింటైన్ చేయాలనుకుంటే వైఎస్ఆర్సీపీకి కాకపోయినా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులకి ఎవరికైనా కోపం వస్తే నీ మీద దాడులు చేయడం పెద్ద విషయమా మాకు? నువ్వేమన్నా పెద్ద ఇదా? ఎక్కడో త్రిబులారు వై కేటగిరీ భద్రతలో కూర్చుంటే ఆడిని వేసుకొచ్చేశారు. అంతకన్నా భద్రత ఉందారా నీకు? పోసాని గారి మీద దాడి చేస్తావు. సాటి కళాకారుడు కదా, ఏదైనా మాటలుంటే మాట్లాడుకోవాలి. ఎక్కడి నుంచి మెయింటైన్ చేస్తున్నావు ఈ చిల్లర మూకని? ఆ పాయింట్కి కూడా వస్తా. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది నీకు. నువ్వు ఏ జోగిని రాసుకుంటున్నావు? చంద్రబాబుని నువ్వు రాసుకున్నారు, ఏం రాలింది? బూడిదే రాలింది. ఏదైనా ఒక్క ఎలక్షన్స్లో అయినా నీ మొహానికి గెలిచి చూపించిన సత్తా ఉందా నీ ముఖానికి? చంద్రబాబు గారితో ఉన్నంతసేపు నువ్వు ఇంకా అలాగే సంక నాకుపోతావు. లేకపోతే నిన్నేమన్నా ఇదేంటి ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు కాబట్టి గాల్లో ఏమన్నా తేలిపోతున్నావేమో మరి, నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా ఫ్యాన్స్ 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 అని చెప్పేసి రెచ్చగొడుతూ ఉంటాడు. ఏ రోజైనా నీ ఫ్యాన్స్కి ఒక 10 మంది పిల్లల్ని, టాలెంట్ ఉన్న పిల్లల్ని గుర్తించి నువ్వు కానీ చిరంజీవి కానీ ఇండస్ట్రీలో ఏ రోజైనా ఎంకరేజ్ చేశారా? అంటే పల్లకి మోసేవాళ్ళు ఎప్పుడు పల్లకి మోస్తూనే ఉండాలా? అంటే నీకు ఈలలు కొడుతూనే ఉండాలా? దాడులు వాళ్ళని రెచ్చగొట్టి దాడులు చేపిస్తూ ఉంటావా? అంతేనా? వాళ్ళకంటూ ఎప్పుడైనా ఒక ఛాన్స్ ఇచ్చావా మరి? అంటే సాయి ధరమ్ తేజే హీరోగా ఉండాలి, వాళ్ళ ఫంక్షన్స్కి నువ్వు వస్తావు, నీ సినిమాకి సంబంధించి నువ్వు వస్తావు, నీ బిజినెస్లు నువ్వు చేసుకుంటావు. ఏ రోజైనా నీ మనసు మీద చెయ్యేసుకుని ఫలానా హీరోని నేను ఎంకరేజ్ చేశాను, సినిమా ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ని నేను తీసుకొచ్చి నేను ఇంట్రడ్యూస్ చేసి ఇంతమందికి నేను పని కల్పించాను అని నువ్వు మనసు మీద చేసుకుని చెప్పు. సినిమా ఇండస్ట్రీ గురించి నీకు అంత బరువు బాధ్యతలు ఉండుంటే 10 మంది హీరోల్ని ఇంట్రడ్యూస్ చేయి. ఎందుకు నువ్వు నీ ఫ్యామిలీ నుంచి నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నావు? పక్క రాష్ట్రాల నుంచి ఆడపిల్లల్ని తీసుకొస్తారు, పక్క దేశాల నుంచి వస్తారు అని చెప్పి పక్క దేశాల నుంచి తీసుకొచ్చినప్పుడేగా నువ్వు లెజినోవాని సెట్ చేసుకుని నువ్వు చక్కగా కడుపులు చేసుకుని అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన స్టేజ్కి తీసుకొచ్చావు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన అమ్మాయిలకి గౌరవం గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు చెప్పాలా గౌరవం గురించి? ఆ రోజు నేను చేస్తున్న ఉద్యమాన్ని నువ్వు ఎందుకు సపోర్ట్ చేయలేదా అనుకున్నాను. తర్వాత అర్థమైంది నీ మసాజులు, నీ లెజినోవా సెట్టింగ్లు, అలాగే ఫారినర్ అమ్మాయిల సెట్టింగ్లు, పంజాబీ అమ్మాయిల సెట్టింగ్లు. ఇండస్ట్రీకి ఎవరు వచ్చినా నీతో ఎవరు పక్కన పనిచేసినా కూడా పక్కలోకి వేసుకునే దుర్మార్గమైన గుణం నీకు ఉందని చెప్పేసి తర్వాత అర్థమైంది. అందుకే కదా నేను సాక్షాత్తు ఏబిఎన్ టీవీలో నీ పూనం కౌరుకి సంబంధించి ఒక
ఏమంటారు పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది అని నేను అన్నప్పుడు నెక్స్ట్ డే ఏం చేసావు నువ్వు? వచ్చావు ఫిలిం ఛాంబర్కి, వచ్చి ఏబిఎన్ కార్ల మీద రాళ్ళేసి కొట్టించావు. ఎందుకు? ఏబిఎన్నే ఎందుకు టార్గెట్ చేసావు? ఆ రోజు పెన్ డ్రైవ్ ఉందని. వాళ్ళ అమ్మని తిట్టినందుకు అక్కడ ప్రాబ్లం కాదు, అడ్డం పెట్టుకున్నది మా అమ్మని తిట్టాడు అని. కానీ రీజన్ వచ్చి పూనం కౌర్ది. మీరు కావాలంటే ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు నేను సేమ్ శారీలో ఏబిఎన్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఒక్కసారి చూడండి. పూనంది నాకు వాయిస్ రికార్డులు ఉన్న ఒక పెన్ డ్రైవ్ ఉంది, మాకు టైం వస్తుంది అని చెప్పి పూనం అని మెన్షన్ చేశానో నాకు తెలీదు. అది టైం వచ్చింది, ఆడియోలన్నీ రిలీజ్ అయ్యాయి, ఆ తర్వాత జరగాల్సిన పెంటంతా జరిగింది. అయినా కానీ పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకో, నన్ను చాలా తక్కువ అంచనా వేసావు. ఏం చేస్తావో చేయి, నీకన్నా మొండిని నేను, నీకన్నా జగ్గమొండిని. నా గురించి, నా పవర్ గురించి, ఒక లేడీ పవర్ గురించి మాట్లాడతావు కదా. నువ్వు చేసేది అమ్మవారి పూజ అయితే నేను కూడా అమ్మవారినే పూజ చేస్తా, నేను కూడా ఆదిపరాశక్తిని. నువ్వు ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నావో అవి శాపాలై నీ తాసుపాముల్లాగా చుట్టుకుని నీ రాజకీయం కానీ నీ సినిమాలు కానీ ఏ విధంగా నువ్వు పైకొస్తావు అని చెప్పేసి ఆడపిల్లలందరి తరపు నుంచి, నీ ద్వారా బాధితులు అయిపోయిన ఆడపిల్లలందరి తరపు నుంచి ఈరోజు నీ శాపం కానీ లేకపోతే నేను అడుగుతున్న క్వశ్చన్స్ కానీ నువ్వు వీటికి సమాధానం చెప్పవు. మీడియాని టార్గెట్ చేయడం ఒకటి, ఆడపిల్లల్ని రెస్పెక్ట్ చేస్తున్నాను అనేది ఒకటి. నీకు కొన్ని ఫిక్స్ అయిపోయావు, నీ బ్రెయిన్లో కొన్ని పాయింట్స్ నువ్వు ఫిక్స్ అయిపోయి జనాలని బ్రెయిన్ వాష్ చేస్తున్నాననే భ్రమలో బతుకుతున్నావు తప్ప జనాలందరూ తెలివిగానే ఉన్నారు, నీకొక్కడికి తెలివి రావట్లా. నువ్వు చేసిన పాపాలు ఏ విధంగా మట్టి కొట్టుకుపోతావు అనడానికి. నువ్వు జగన్ గారి ఫ్యామిలీని నేను ఏమన్నా అన్నానా అంటే, జగన్ గారి ఫ్యామిలీలో పేరు పెట్టించుకునే అంత చండాలమైన పనులు చేసిన లేడీస్ ఎవరు లేరే. వాళ్ళ డ్రెస్సింగ్ ఏంటి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, నెమ్మదిగా మాట్లాడతారు, మృదువుగా మాట్లాడతారు. ఏం చెత్త గుణాలు ఉన్నాయిరా, ఏం మాట్లాడతారు? ఎవరు లేచిపోయారు? మీ ఇళ్లల్లో గురించి, ఆడవాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేసే మన దేశంలో ఆడవాళ్ళ గురించి గౌరవం చేసే నేను మళ్ళీ ఆ చెత్తలోకి నేను వెళ్ళదలుచుకోలేదు, ఆ చెత్త లేడీస్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఈరోజు నువ్వు సంస్కృతి గురించి మాట్లాడతావు, సాంప్రదాయాల గురించి. నువ్వు సాంప్రదాయం ఉన్నవాడివైతే సినిమాలో నువ్వు ఏం చేసి, సినిమా హీరోయిన్లకి ఫారినర్లండి సినిమాలో అదేదో తీన్మారా మరి ఏదో సినిమాలో మొత్తం ఆడపిల్లలకు బట్టలు లేవు, బీచ్లో డ్యాన్స్లు వేసేటప్పుడు డ్రాయర్లతో డ్యాన్స్ లేపించాడు. నువ్వు రాజకీయాల్లోకి వచ్చి నీతులు చెప్తావు. ఈరోజు నువ్వు చెప్తుంటే మేము వినాలి నీతుల గురించి. ఇంకొక మాట అన్నాడు, సినిమా ఇండస్ట్రీలో దాదాపు టెక్నీషియన్స్ 1,00,000 మంది ఉంటారు, వాళ్ళందరూ కడుపు కొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి. 1,00,000 మంది పొట్ట కొట్టట్లేదని చెప్పి పేర్ని నాన్నగారు ఆల్రెడీ ప్రెస్ మీట్లో ఎవరెవరికి ఎంత లాభం తీసుకున్నారు ఒక్కొక్క పాయింట్ మీద ఒక్కొక్క సినిమాకి ఆయన చెప్పారు. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన లవ్ స్టోరీ కూడా ఎంత కలెక్షన్స్ చేపడుతుంది అది కూడా చెప్పారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నువ్వు కేవలం 1,00,000 మంది గురించే ఆలోచిస్తే ఇక్కడ ఆంధ్ర జనాభా ఒక 4 కోట్ల మంది అండి. 4 కోట్ల మంది ఎంటర్టైన్మెంట్ గురించి మా జగన్ గారు ఆలోచించడంలో ఏమైనా తప్పు ఉందా నేను అడుగుతున్నా. ఈరోజు 1,00,000 మంది గురించి నువ్వు ఎలా ఆలోచించుకుంటున్నావో టెక్నీషియన్స్ గురించి ఆల్రెడీ నాన్నగారు క్లారిటీగా చెప్పారు, ఎవరు నష్టపోలేదు. ప్రతి సినిమా మీ వకీల్ సాబ్ కూడా ప్రతి ఒక్కటి ఇన్ని కోట్ల రిలీజ్ తర్వాత ఇంత వసూలు చేసింది, మీరు కావాలంటే దిల్ రాజు గారితో కూర్చుని మీ లెక్కలు బొక్కలు చేసుకోండి అని చెప్పేసి. నీ రెమ్యునరేషన్లో కూడా నీ అన్ని తప్పుడు లెక్కలు తప్పుడు బొక్కలు నువ్వు మాట్లాడుతావు. ఈరోజు నేను తప్పుడు మాటలు మాట్లాడకుండా బూతులు మాట్లాడకుండా ఎందుకు మాట్లాడుతున్నానంటే పాయింట్ పక్కదారి పట్టకూడదు. అలాగే
మీడియా మిత్రులందరూ నా చుట్టుపక్కల ఉన్నారు. ఆల్రెడీ ఒకసారి నా మూలంగా చాలా ఇబ్బంది పడ్డారు పాపం వీళ్ళందరూ. అందుకని వీళ్ళ మీద ఉన్న గౌరవంతో నేను మాట్లాడలేదు. నా స్టైల్ కోటింగ్ ఇంకొకసారి ఇస్తాను, అప్పుడు దాకా కొంచెం వెయిట్ చేయండి. ఇంకొకటి ఏంటి, నాన్నగారిని ఏమన్నా, ఆ మినిస్టర్ పేరేంటి, ఆ సన్నాసా నువ్వెవడ్రా, ఏం తిట్టాలరా నిన్ను? దద్దమ్మలా? వైసీపీ నాయకులు దద్దమ్మలా? అంటే గెలిచిన వాళ్ళు దద్దమ్మలు, నువ్వేమో మరి తోపా తురుమా? ఫామ్ హౌస్లో వ్యవసాయం చేసుకుంటున్నావు నువ్వు, గుద్దానూరు. ఐమ్ సో సారీ, మ్యూటెడ్. అన్నీ సారీ అండి, సారీ. అన్నీ మూసుకుని నువ్వు ఎక్కడ ఫామ్ హౌస్లో ఏం చేస్తున్నావు? ఒక వ్యవసాయం చేసుకుంటున్నావు. ఏమి కనీసం మీ వీర మహిళలతో మాట్లాడిస్తున్నావు. అమ్మ, వీర మహిళలు ఏ జుట్లు కట్ చేసేసుకున్నారా అలాగా? మూతులకు రంగులు, ఆ జాకెట్లేమో అలాగా. నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా ఈరోజు మిమ్మల్ని. సినిమాలో పవన్ కళ్యాణ్ అంటే డ్రాయర్ లేపించి ఏయో చేపించాడు, కింద మీద పడ్డాడు, ఆయన కూడా కింద మీద పడ్డాడు, ఏదో జరిగింది. మీకెందుకు సంసారపక్షంగా ఎందుకు ఆ బట్టలేంటి? మేము వేసుకుంటున్నామంటే మాతో ఇలా ఉండండి అని చెప్పి మాకు నేర్పించారు సినిమా ఇండస్ట్రీలో. ఈ స్టైల్లో ఉంటే మేము మిమ్మల్ని సినిమాల్లోకి తీసుకుంటామని చెప్పి, మేము ఇంకా దానికి ఇష్టం లేకో ఒక రకమైన ఒక వ్యభిచారమో లేకపోతే ఎక్స్పోజింగో లేకపోతే ఇలాంటి పావలాగాళ్ళ కింద నలిగిపోవడమో ఇలా చాలా జరుగుతున్నాయి సినిమా ఇండస్ట్రీలో. మీరెందుకు వేసుకుంటున్నారు పిచ్చి పిచ్చి బట్టలు, పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చిగా రెచ్చిపోవడాలు, అండ్ ఆల్సో ఆ హెయిర్ స్టైల్ మార్చుకోండి కొంచెం మీకు ఇష్టమైతే. లేదు అంటే మీ ఇష్టం మీది. సెకండ్ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడాడండి? వైసీపీ పార్టీకి తాట తీసి మోకాళ్ళ మీద కూర్చోబెడతా అనే ఒక వర్డ్ మాట్లాడాడు. తాట కాదు, నీ మొత్తం గుంజు తీసేసి బొయ్కల్లో ఉన్న మొత్తం గుజ్జు పిండేసి మొత్తం చాకిరేవు బండకేసేసి శుభ్రంగా బాధేసి ఆ తర్వాత నీ మూలుగుల్లో ఉన్న రసమంతా లాగేసి మొత్తం తగలబెట్టేస్తాం పిచ్చి నాటకాలు ఆడేమంటే. ఏంది, బెదిరిస్తున్నావా? ఎన్ని రోజులు తోలుస్తావు? ఏ బానిసత్వం ఇది? ఏ బానిస లోకంలో బతుకుతున్నావు? ప్రజాస్వామ్యమా ఇది? నువ్వేంటి తోలు తీసే స్టేజ్ల మీద మాట్లాడే మాటలా ఇవి? ఏం నేర్పిస్తున్నావు ఫ్యూచర్లో రాజకీయంగా రావాలనుకునే పిల్లలకి? సరే, నీ జనసేనలో నువ్వు ఎంతమందికి నార్మల్ పీపుల్కి అవకాశం ఇచ్చావు ఒకసారి చెప్పు. మా జగన్ గారు ఎంతమంది నార్మల్ పీపుల్కి అవకాశం ఇచ్చారో నేను చెప్తా. ఎమ్మెల్యేలు ఎంపీలతో సహా నార్మల్ ఏమంటారు బడుగు బలహీన వర్గాలతో సహా నార్మల్ కామన్ మ్యాన్తో సహా ఎంతమందికి అవకాశం ఇచ్చారో నేను చెప్తా. నీకు వచ్చిన కోట్లాది రూపాయల ఫండ్ రైజింగ్స్, నువ్వు అమెరికాలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన ఫండ్ నీ ఫ్యాన్స్కి లెక్క చెప్పావా? ఓన్లీ వాళ్ళని వేలలు వేయించుకుంటూ అక్కడే కూర్చోబెడతావా, లేకపోతే వాళ్ళకి లెక్కలు చెప్తావా? ఇంకా నీ పక్కన ఉన్న కొంతమంది వాళ్ళ రౌడీ ఇజాన్ గురించి కూడా మాట్లాడుకోవాలి, ఆ పేర్లు కూడా తీస్తా. నెక్స్ట్ ఏమన్నాడంటే, జనసేన వైపు మాట్లాడితే తోలు తీస్తా. జనసేన వైపు మాట్లాడితే కాదురా పిచ్చివాడా, తెలుగు నేర్చుకో ఫస్ట్. జనసేన గురించి ఎవరైనా తప్పుడుగా మాట్లాడితే తోలు తీస్తా అంటే ఒక అర్థం. జనసేన వైపు అంటే సపోర్ట్ చేస్తున్నట్టు వాళ్ళు నిన్ను. ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి చూడండి ఏం మాట్లాడతాడో. ఈయనకి తెలుగు మాట్లాడటం కూడా రాదు, తెగులీడికి. ఆ తెగులు సెట్ చేసుకో ఫస్ట్. తర్వాత ప్రతి వాళ్ళ లిస్టు, వైసీపీ లిస్టు, సపోర్టర్సు, నాయకులు, వీళ్ళందరిది లిస్టు తయారు చేస్తున్నాడంట. లిస్టు తయారు చేసి ఏం పీక్తావు బిడ్డా? ఏం పీక్నావు? తెలంగాణ పాలిటిక్స్ మాట్లాడలేవు నువ్వు. నీకు తెలంగాణలో రౌడీజాన్ని ఒకటి మేపుతున్నావు, అది కూడా మాట్లాడతావు. లా ఆఫ్ ఫిజిక్స్, నువ్వు లా ఆఫ్ ఫిజిక్స్ గురించి మాట్లాడితే నేను లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాట్లాడతా. నువ్వు ఇన్ని పుస్తకాలు చదివావు కదా, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసా? సీక్రెట్ బుక్ ఎప్పుడైనా చదివేవా? కర్మ తిరిగి తిరిగి వస్తుంది. నువ్వు ఏం చేస్తే అది తిరిగి వచ్చి నిన్ను కాటేస్తుంది అని దాని గురించి ఉంది. ప్రతిఫలం ఇవ్వబడుతుందా? ఏం ప్రతిఫలం ఇస్తావురా?
ఎవరికి ప్రతిఫలం ఇస్తావు? ఎవడికి ఇక్కడ కండబలం తక్కువ, ఎవడికి రౌడీయిజం తెలీదు? మేమందరం జగన్ ఆర్మీ. ఎవరు? జగన్ ఆర్మీ. ఆర్మీకి పవర్ తెలుసా నీకు? ఆడపిల్లల పవర్ తెలుసా నీకు? మేం తెగిస్తే ఎలా ఉంటుందో తెలుసా నీకు? ఆడపిల్లలతో కొట్టిపిస్తే ఎలా ఉంటుందో తెలుసా నీకు? చితక్ కొడతావు నా కొడక బయటకు వచ్చావంటే. నువ్వు బెదిరించకు, రౌడీయిజాల గురించి శ్రీరెడ్డికి నేర్పించకు. మా తమిళనాడు గురించి, మా తమిళనాడులో ఉన్న ఫ్యాన్స్తో పెట్టుకున్నావు అనుకో, పులుసు వండేస్తాం నా కొడక. తూత్తుకుడిలో ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో తెలుసా జగన్ గారికి? ఎవరికైనా ఏదైనా మండిందనుకో, ఏమన్నా అయితే జగన్ ఫ్యాన్స్ కంట్రోల్ ఉండదు మాకు. చాలా రెచ్చగొడుతున్నాం మమ్మల్ని. మా పిల్లల్ని దింపుతాం, మా పిల్లలతో ఏమైనా చేపిస్తాం, వైసీపీ నాయకులకి ఏదైనా చేస్తాం అని చెప్పి బెదిరింపులకు దిగావో మేము చెప్పం, చేసే చూపిస్తాం. అప్పుడు దాకా వెయిట్ చేయి. ఆంధ్ర రాష్ట్రం నుంచి జగన్ గారిని పంపించేస్తారా? హౌ డేర్ యూ? ఎక్కడున్నారా నువ్వు? ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నావు, నువ్వు తెలంగాణలో ఉన్నావు. నువ్వు ఆంధ్ర రాష్ట్రం నుంచి మమ్మల్ని పంపించేదేంట్రా? నువ్వు ఫస్ట్ ఆంధ్రారా, మాట్లాడుకుందాం. నువ్వు కానీ ఆ త్రిపులార్ గారు కానీ రండి, ఆంధ్రాకి రండి, నేను కూడా వస్తా. అక్కడ పెడదాం కుంపటి. ఆంధ్ర రాష్ట్రం నుంచి నువ్వు తరిమేసేదేంది? నీ జాగీరా, నీ తాత జాగీరా? మమ్మల్ని తరుముతావా? మాట్లాడండి అమ్మాయిలు, ప్రశ్నించండి అమ్మాయిలు. ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రాజకీయ నాయకులు మనకు కావాలి. మనం ఉండేది ప్రజాస్వామ్యమా? నీకు ప్రజాస్వామ్యం గురించి తెలుసా? డెమోక్రసీ గురించి చదువుకున్నావా? రాజ్యాంగం గురించి చదువుకున్నావా? నువ్వు ఏం చదువుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి చదువురాని సన్నాసులందరూ మా మీద రుద్దుతుండుంటే చేతులు కట్టుకుని కూర్చోవాలి మేము. యుద్ధం ఎలా కావాలి అని అడుగుతున్నాడు. అంటే రౌడీయిజం చూపిస్తావా, లేకపోతే ప్రజాస్వామ్యం చూపిస్తావా, లేకపోతే చిరంజీవి ఫ్యామిలీ పవర్ చూపిస్తావా, లేకపోతే మీ జాతి పవర్ చూపిస్తావా? ఏం చూపిస్తావు? యుద్ధం ఏ విధంగా చేయాలనుకుంటున్నావు నువ్వు చెప్పు, మేము కూడా చూస్ చేసుకుంటాం. నేను పలానా వైపు నుంచి వస్తున్నానని చెప్పు, అదే వైపు నుంచి మేము కూడా వస్తాం. నువ్వు జాతి అంటే జాతి లేదు, పార్టీ అంటే పార్టీ, సపోర్టర్స్ అంటే సపోర్టర్, ఎనీ టైం ఎనీ సెంటర్ చెప్పు. దమ్మున్నవాడు అయితే నువ్వు ఆంధ్ర వచ్చి మాట్లాడు. ఇదే మాటలు ఇదే జనాలందరి ముందు సభ పెట్టి మాట్లాడు. అప్పుడు నీకు నీ మొహం మీద ఏం పడతాయి? చెప్పులు పడతాయా, రాళ్ళు పడతాయా, గుడ్లు పడతాయా, టమాటాలు పడతాయా, పూలు పడతాయా, ఏం పడతాయో చూడు. గన్నిచ్చేసాడంటే పోటుగాడు. నువ్వు గన్నిచ్చేసావు. నీ గన్ను లేకపోతే మాకు జగన్ గారికి గన్నక్కర్లా. జగన్ గారి పేర్లోనే గన్ను ఉందిరా, పిచ్చినా కొడక. ఆ పేరే ఒక పవర్. జగన్ గారి సెక్యూరిటీ చూసావా? ఆయన దగ్గర ఉండే గన్మెన్లు చూసావా నువ్వు? నీకు అవసరమేమో గన్ను పెట్టుకునే స్టేజ్కి నువ్వు తీసుకొచ్చుకున్నావు నీ 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 ఇదిని అంటే అది నీ కర్మ. ఇప్పుడు నార్మల్ ప్రజానీకం అందరూ చాలా సుఖశాంతులతో, శాంతి భద్రతలతో, ఆడపిల్లలందరూ కూడా క్షేమంగా ఈ దిశ అనే ఒక మహిళా విభాగంతో చాలా హ్యాపీగా ఉన్నారు. ఈవెన్ క్రిమినల్ కేసులు చూసుకోండి, చాలా తగ్గిపోయాయి. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉన్నారు. రైతులు హ్యాపీగా ఉన్నారు, చిల్లర వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారస్తులు బాగున్నారు.